తెలంగాణ అసెంబ్లీకి ప్రతిపక్ష నేత కేసీఆర్ వచ్చారు. దీంతో గులాబీ నేతల్లో కొత్త జోష్ కనిపించింది. పార్టీ నేతలతో కలిసి కేసీఆర్ సమావేశం కావటం, వారితో చర్చించడం వంటి పరిణామాలు ఆసక్తిగా సాగాయి. అటు బడ్జెట్పై స్పందించిన కేసీఆర్ కాంగ్రెస్ కట్టు కథ అంటూ విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ తొలిసారి అసెంబ్లీకి హాజరయ్యారు. ఉదయం 11:15 నందీనగర్ నివాసం నుంచి అసెంబ్లీకి ఆయన వచ్చారు. అసెంబ్లీలోకి రాగానే పార్టీ నేతలు కేసీఆర్ కు స్వాగతం పలికారు. ఆ తర్వాత తన ఛాంబర్లో పార్టీ నేతలతో కొద్దిసేపు ముచ్చటించారు కేసీఆర్. అసెంబ్లీకి రారు, ప్రజా సమస్యలపై మాట్లాడరు అంటూ అధికార పార్టీ నేతలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టేలా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారని పార్టీ నేతల్లో చర్చ జరిగింది. అనారోగ్యం కారణంగా గత 2 సెషన్స్ కు కేసీఆర్ హాజరు కాలేదని, బడ్జెట్ సమావేశాల్లో ఈసారి వస్తానని చెప్పినట్టే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారని గులాబీ నేతలు అంటున్నారు. ఇక బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, అలాగే అంశాల వారీగా ఏం మాట్లాడాలనే దానిపై పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. 2 రోజుల సమయం ఉంది కాబట్టి ఖచ్చితంగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రతి అంశంపై ప్రిపేర్ కావాలని చెప్పినట్టు సమాచారం. బడ్జెట్ ప్రసంగంలో ఏం ఉండదని ముందే తనకు తెలుసునని కేసీఆర్ నేతలకు చెప్పారని సమాచారం. ప్రతి అంశంపై సభలో గట్టిగా పోరాడాలని, ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచించారని పార్టీ నేతల ద్వారా తెలిసింది. మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీ మీడియా పాయింట్లోకి వచ్చి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కొత్త పథకాల ఊసే లేదని ఆయన విమర్శించారు. ఒక్క పథకం మీద కూడా ఇప్పుడు స్పష్టత లేదు. ఫర్ ఎగ్జాంపుల్, యాదవుల కోసం ఉన్నటువంటి, వాళ్ళ అభివృద్ధి కోసం పెట్టినటువంటి గొర్రెల పెంపకం పథకాన్ని టోటల్గా మూసివేసినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఇప్పటికే యాదవ సోదరులు చెల్లించిన డిపాజిట్లు కూడా తిరిగి వాపసు తీసుకుంది ప్రభుత్వం.